పూతలపట్టు మండలంలోని పూతలపట్టుపేట అగ్రహారంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యుడు కలికిరి మురళీమోహన్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఎంపీపీ, టీడీపీ నాయకులు కలిసి ప్రతి లబ్ధిదారుని పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ముఖ్యంగా రైతుల అభివృద్ధికి అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతుల అవసరాలను గుర్తించి సాగునీరు, మౌలిక వస్తువులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. పెన్షన్ల రూపంలో ఇవ్వడం జరుగుతోంది. గ్రామ పంచాయతీ నిధులతో సమానంగా అంతకు మించి ప్రతి నెల ప్రతి పేదవాడు, ప్రతి వికలాంగుడు, ప్రతి ఒంటరి మహిళ, ప్రతి భర్త లేని మహిళ, ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇంట్లో నుంచి బయట నడవలేకుండా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి కుటుంబాలు మనోధైర్యంతో బతుకుతున్నాయి. ఈరోజు అలాంటి కుటుంబాలు గౌరవంగా బ్రతుకుతున్నాయి. 1000కి 2000కి ఇతరుల దగ్గర చేయి చాచి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసుకొని వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వారి గౌరవాన్ని పెంచుతోంది. ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశాన్ని కల్పిస్తోంది. పూర్తిగా వికలాంగులై నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు 15,000 రూపాయల పెన్షన్ పొందుతూ ఎంత ఆనందంగా జీవిస్తున్నారంటే, మాకు ఈ బ్రతుకెందుకని ఆలోచన నుంచి మేమెందుకు బ్రతకూడదు అన్నటువంటి గౌరవంతో జీవిస్తూ ఉన్నారు. ఆలోచించండి, కొన్ని వేల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఇతరుల మీద ఆధారపడి, కుటుంబ సభ్యులైనా బంధువులైనా వారి మీద ఆధారపడి మాకెందుకు ఈ బ్రతుకొని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో అలాంటి వారికి కూడా ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశం కల్పించాలి అని ఆలోచించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అందుకే 15,000 రూపాయల పెన్షన్ ఇస్తే మాకెందుకు ఈ జీవితం అన్నటువంటి మాటల నుంచి మేమెందుకు గౌరవంగా బ్రతకూడదు అన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి ప్రభుత్వం ఇది. చిన్న చిన్న కుటుంబాల్లో అనారోగ్యం వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, ఆడవాళ్ళైతే పుస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అప్పుల పాలై, అప్పులు కుప్పలై ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఈరోజు వారి యొక్క ఆరోగ్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగినా మాకు ప్రభుత్వం చూసుకుంటుంది, నెలకు 10,000 ఖర్చు అయినా మా ప్రభుత్వం భరిస్తుంది అన్నటువంటి గుండె ధైర్యంతో బ్రతుకుతున్నారు. ఆ ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. ధైర్యాన్ని ఇస్తూ, భరోసాన్ని ఇస్తూ, సంకల్పాన్ని ఇస్తూ మేమున్నాం, మీరు జీవించండి, ధైర్యంగా ఆనందంగా జీవించండి అని చెప్పినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ప్రజల మంచిని కోరుకుంటుంది, ప్రజల బాగోగులను కోరుకుంటుంది, ప్రజల యొక్క కష్ట సుఖాలని పంచుకుంటుంది. వారి జీవితాల్లో ఆనందం నింపాలని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి నిదర్శనం ఈ పెన్షన్ల పంపిణీ అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, పెన్షన్ల గురించి ఇంకెవడైనా మాట్లాడితే అలాంటి వారు అన్నం తినరని, మరేదో తినేవాడు తప్ప అన్నం తినేవాడు ఎవడో కూడా పెన్షన్ల పంపిణీ విధానాన్ని, పెన్షన్లు ఇస్తున్నటువంటి విధానాన్ని, పెన్షన్లు ఇస్తున్నటువంటి తీరుని తప్పు పట్టబోడని మరొకసారి స్పష్టం చేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఇంకా వర్ధిల్లాలి, 10 కాలాల పాటు ప్రజల బాగోగులను చూసుకునే శక్తిని భగవంతుడు ఆయనకి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఇవ్వాలని మరొకసారి మనసారా ప్రార్థిస్తున్నా.